పురాతన ఆనకట్టల్లో ఇది ఒకటి. కానీ ఆ ఆనకట్ట వెనుక కేవలం నీటి నిర్వహణ హాయ్ లక్ష్యం మాత్రమే ఫ్రెండ్స్, కాదు. కలికాల మనకి చోళుడు ఈరోజు రోజు ఒక లోతైన రాజకీయ లెక్క వేశాడు. ఆనకట్ట వల్ల పంటలు పండాయి, ఆహార భద్రత వచ్చింది. ఆహార భద్రత వల్ల ప్రజలు యుద్ధాల గురించి ఆందోళన పడలేదు. ఆందోళన లేనప్పుడు వారు వ్యాపారంలో దృష్టి పెట్టారు. ఇది మన దగ్గర వ్యాపారం ఉన్న పెరిగినప్పుడు స్టోరీ. సంపద వచ్చింది. సంపద వచ్చినప్పుడు నగరం పెరిగింది. యుద్ధం వల్ల కాదు, నీటి ఇప్పుడు పారుదల వల్ల కర్ణాటక వచ్చిన వస్తారంట. డౌనింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు రాజం మ్యాప్లోకి వెళ్ళి కళ్ళతో ఇక్కడ చూస్తే చూస్తే మనకి ఆ రోజు రేవులో ఏం కనిపించేది? అరేబియా గుర్రాలు. అంటే ఇక్కడ తూర్పుపార వ్యాపారులు ఒక అద్భుతమైన వ్యూహం రూపొందించారు. అరేబియా నుండి గుర్రాలను దిగుమతి చేసుకోవడం. ఇది కేవలం వ్యాపారం కాదు, చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇది భౌగోళిక రాజకీయ తెలివి. అరేబియా గుర్రాలు వేగంగా బలంగా ఉంటాయి. నాటి సైన్యానికి అవి అత్యంత కీలకం. కళింగ రాజులు, మదురై పాండ్యులు అందరికీ ఈ గుర్రాలు కావాలి. వారందరికీ పూంపుహార్ అవసరం. పూంపుహార్ మధ్యవర్తిగా మారింది. అరేబియా గుర్రాలు దక్షిణ భారత రాజ్యాలకు పంపిణీ అయ్యాయి. ప్రతి గుర్రం అమ్ముడుపోయినప్పుడు పూంపుహార్ లాభం పొందింది. మీకు అవసరమైన వస్తువు మీ దగ్గరే ఉంటే మీరే మార్కెటింగ్ నడుస్తారు. రాజన్ ఆ రోజు సాయంత్రం రేవులో కూర్చున్నాడు. 5 గుర్రాలు అమ్ముడయ్యాయి. మంచి రోజు. కానీ అతని మనసులో ఒక ప్రశ్న తిరుగుతోంది. ఈ నగరం ఇంత శక్తివంతంగా ఉంది, ఇది ఎప్పటికైనా ఆగుతుందా? అతనికి తెలియదు ఒకరోజు ఇవన్నీ ఆగిపోతాయని. కానీ ముందు ఆ నగరాన్ని నిలబెట్టిన మరో వ్యక్తిని కలుద్దాం. రాజన్ వ్యాపారం చేయాలంటే ఆ వ్యక్తి తన పని చేయాలి. పని? ఒక్క నిమిషం ఆగండి. మీకు ప్రశ్న. 1.5 టన్నుల బరువున్న గ్రానైట్ రాళ్ళను, అంటే మీ కార్ కంటే రెట్టింపు బరువు, 2000 సంవత్సరాల క్రితం ఎటువంటి క్రెయిన్ లేకుండా, GPS లేకుండా సముద్రపు అడుగున ఎలా పేర్చారు? ఇది నేటి ఇంజనీర్లకు కూడా ఛాలెంజ్. కానీ పూంపుహార్ వాళ్ళు చేశారు. ఒక అద్భుతమైన మనిషి ఉన్నాడు. ఇప్పుడు చెప్తాను. రాజన్ రేవులో వ్యాపారం చేస్తున్నాడు. కానీ ఆ రేవు పనిచేయాలంటే ఒక వేరే వ్యక్తి కావాలి. అతని పేరు మారన్. ప్రతి సాయంత్రం మారన్ అదే పని చేసేవాడు. ఆ భారీ ఇటుక దీపస్తంభం పైకి ఎక్కడం, మంటను వెలిగించడం. మారన్ ఒక లైట్ హౌస్ కీపర్. కానీ అతని పని కేవలం దీపం వెలిగించడం కాదు, అతను ఒక వ్యవస్థ మొత్తాన్ని నిలబెట్టేవాడు. ఆ రోజు సాయంత్రం మారన్ పైకి ఎక్కుతున్నప్పుడు అతనికి సముద్రం మీద చీకటిలో ఒక నీడ కనబడింది. పెద్ద అరేబియా నుండి వచ్చే వ్యాపారి. సౌండ్ ఎందుకు రాదంటే దీంట్లో స్పీకర్ పోయినాయి. ఆల్రెడీ మన కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు. అమ్మాయిలు అబ్బాయి చదువుకోవడంలో తప్పదు. నా చెల్లె కలర్ ఫ్లాష్ చేస్తాను. అయినా సరే కవర్ అప్ కావాలంటారు. చాప్టర్ 1 కంప్లీట్ చేయడమే మన కష్టం. లియాన్ ఇక్కడికి వచ్చి చేరుకునేసరికి అక్కడ ప్యారిస్. ఆ నావ తీరానికి చేరాలంటే ఒక్కటే కావాలి, మారన్ వెలిగించిన ఆ మంట. దాని వెలుతురు లేకుండా నావ తీరానికి చేరదు. తీరానికి చేరుకుంటే మసాలాలు, ముత్యాలు, రాజన్ వ్యాపారం అన్నీ ఆగిపోతాయి. మారన్ ఆ మంట వెలిగించడం అంటే ఒక ఆర్థిక వ్యవస్థను జీవంతో నిలుపుకోవడం. మారన్ యొక్క కథ మనకు ఒక పెద్ద సత్యం చెప్తుంది. ప్రతి మహానాగరికత వెనుక పేరు తెలియని మారన్ లాంటి లక్షల మంది వ్యక్తులు ఉంటారు. చరిత్ర పుస్తకాలు రాజులను గుర్తుంచుకుంటాయి. కానీ నిజమైన నాగరికత నిలబడేది ఆ రాత్రి మంట వెలిగించే మారన్ లాంటి మనుషుల వల్లే. మారన్ వెలిగించిన దీపం నావలను తీరానికి దారి చూపింది. కానీ తీరానికి చేరిన తర్వాత
తీవ్రమైన ఋతుపవనాల అలల నుండి ఆ నావలను ఎలా చిన్న రక్షించారు? రుచిన సముద్ర గర్భంలో దొరికిన 85 మీటర్ల యు ఆకారపు నిర్మాణం ఇందుకు సమాధానం. 1.5 టన్నుల బరువున్న గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ నిర్మాణం ఒక బ్రేక్ వాటర్, సముద్రపు అలల బలాన్ని తగ్గించే గోడ. ఈ గోడ లోపల నావలు సురక్షితంగా నిలబడగలిగేవి. రోమన్లు సిజేరియాలో ఇలాంటి హార్బర్ వాల్స్ నిర్మించారు. ఈజిప్షియన్లు అలెగ్జాండ్రియాలో నిర్మించారు. కానీ పూంబుహార్ ఇంజనీర్లు మరింత కష్టమైన సముద్ర పరిస్థితుల్లో తక్కువ సాధనాలతో ఇది నిర్మించారు. సముద్రపు అడుగు భూగోళ శాస్త్రం అర్థం చేసుకుని అలల ప్యాటర్న్ లెక్క వేసి సరైన చోట సరైన రాళ్ళు పెంచారు. ఇది కేవలం శ్రమ కాదు, ఇది శాస్త్రం. రాజన్ ఆ నగరంలో నడిచేటప్పుడు ఒక అద్భుతమైన వ్యవస్థ చూసేవాడు. సంగమ సాహిత్యం ఆ నగరాన్ని 2 భాగాలుగా వర్ణిస్తుంది. మరూరు పక్క అంటే నగర వైపు, ఇక్కడ స్థానిక జీవనం బజార్లు. పట్టిన పక్క అంటే సముద్రం వైపు, ఇక్కడ విదేశీ వ్యాపారులు. రోమన్లు పట్టిన పక్కలో తమ వ్యాపార శిబిరాలు నిర్మించుకున్నారు. అరబు వ్యాపారులు అదే చేశారు. ఒక్కో సంస్కృతి తన నియమాల ప్రకారం వ్యాపారం చేయగలిగే స్వతంత్ర ప్రాంతం. నేడు దుబాయ్, సింగపూర్ వంటి నగరాల్లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చూస్తాం. అది వేరే కాలంలో వేరే రూపంలో ఉంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత వివాదాస్పద వస్తున్నాం. పూంబుహార్కు నిజంగా ఎంత వయసు? 2 వర్గాలు వేరే వేరే సాక్ష్యాలు చూపిస్తున్నాయి. ఒకటి చరిత్రకారులు నిరూపించిన కాలం, రెండోది శాస్త్రీయంగా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. దాని తర్వాత కొన్ని బనానాస్ వచ్చి మళ్ళీ అది తీసుకుంటాం. ఈ వెళ్తే వాడు శాండల్ ఉంటాడేమో తెలియదు కానీ గన్నాడోస్ మాత్రం చేసే సాక్ష్యాలు అక్కడ దొరికిన అందుకే నేను రెడీ ఉన్నా. సంఘం కాలానికి చెందినవని నిరూపితమైంది. రోమన్ రిలేటెడ్ వేపాత్రలు అక్కడ దొరికాయి. క్రీస్తు పూర్వం 300 నాటి. కార్బన్ డేటింగ్ పరీక్షలు ఇదే కాలాన్ని సూచిస్తున్నాయి. ఈ వర్గం ప్రకారం నగరం తీరానికి దగ్గరగా ఉండేది. ఒక ప్రకృతి విపత్తు వల్ల అందుతుంది. ఇది నిరూపితమైన వాస్తవం. రాజన్ ఒకసారి ఆలోచించాడు, ఈ సముద్రం ఎల్లప్పుడూ ఇక్కడ వరకే ఉందా? అతని తాత చెప్పిన కథలు వేరేగా ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ చాలా ముందుకు భూమి ఉండేదని, సముద్రం చాలా దూరంలో ఉండేదని తమిళ పురాణాల్లో అలాంటి కథలు ఉన్నాయి. కుమరికండం, సముద్రం మింగేసిన భూమి, అది పురాణమా లేక జ్ఞాపకం? టైం లైన్ చెప్పేది మాత్రం ప్రపంచ చరిత్రను అడిగే సిద్ధాంతం. ఇది ఊహ కాదు, ఇది శాస్త్రీయ సాధ్యత. 20,000 సంవత్సరాల క్రితం భూమిపై మంచు యుగం ఉండేది. ఆ కాలంలో సముద్ర మట్టాలు ఇప్పటికంటే 120 మీటర్లు తక్కువగా ఉండేవి. నేడు సముద్రంలో ఉన్న చాలా భూభాగాలు ఇది థియరీ కాదు, ఇది సైంటిఫిక్గా నిరూపితమైన వాస్తవం. ఉదాహరణ చూడండి. ఉత్తర అమెరికా మరియు సైబీరియా మధ్య బేరింగ్ అనే భూవంతెన ఉండేది. మనుషులు ఆ వంతెన మీద నడిచి అమెరికా చేరారు. ఆ భూవంతెన నేడు 50 మీటర్ల నీటి అడుగున. అదేవిధంగా మన తమిళనాడు తీరం కూడా అప్పుడు చాలా ముందుకు విస్తరించి ఉండేది. ఆ భూభాగంలో నాగరికత ఉండి ఉండవచ్చు. ఆ నాగరికత నేడు 23 మీటర్ల లోతులో ఉంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, సముద్రంలో దొరికిన యు ఆకారపు నిర్మాణంపై ఇంకా డైరెక్ట్ డేటింగ్ జరగలేదు. 11,000 సంవత్సరాల అంచనా సముద్ర మట్ట మార్పులను వచ్చింది. ఆ నిర్మాణం నేరుగా కార్బన్ డేట్ చేయాలి. అంటే ఇది తోసి బై గైస్.